ఆటంకాల్ని జయించడానికి కావలసిన శక్తి, జ్ఞానము దేవుని నుంచి మనం పొందగలం. ఎందుకు? దేవుని చిత్తములో ఉన్నాము కాబట్టి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుకి ఎటువంటి ఆటంకం వచ్చినా, అది తుఫానే అవ్వచ్చు, లేకపోతే మరణించిన వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ఇంకే అనేక వేల కొల మందికి ఆహారం పెట్టాల్సిన అంశం వచ్చింది, సమస్య వచ్చింది. ఏ సమస్యలో కూడా ఆయన తొనకలేదు, వెనకలేదు. ఎందుకు? దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నాడు కాబట్టి. నీవు ఈ లోకములో దేవుని హృదయ ప్రకారంగా, దేవుని ఉద్దేశ ప్రకారంగా నీవు చేయాల్సింది ఒకటి ఉంది. ఎవడైనా ఏదైనా సృష్టిస్తే, ఇప్పుడు వాచ్ సృష్టించాడు, లేకపోతే స్పీకర్, ప్రతిది కూడా ఒక ఉద్దేశంతో సృష్టిస్తాడు సృష్టించేవాడు. అర్థమైన వారు ఆమె చెప్పండి. ఇప్పుడు ఈ వాచ్ ఉంది, ఇది కొద్దిగా బరువు అయింది. ఇది ఎందుకుందండి నా రిస్ట్ మీద? సమయము చెప్పడానికి. కానీ ఇదే వాచ్ని నేను ఎవరినన్నా కొట్టడానికి కూడా వాడవచ్చు, ఎందుకంటే బరువు అయింది, దెబ్బ తగులుతుంది. ఆమె అది దాన్ని అబ్యూజ్ అంటారు, దుర్వినియోగం. దుర్వినియోగం అన్నమాట. అనేక మంది మనము మన జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఎందుకు? మన ఆశలు, మన ఉద్దేశాలు, మన కోరికలు ఉండడం తప్ప కాదు. ఉద్దేశంలో ఉండడం తప్ప కాదు. ఏదో జరగాలి, జరిగించాలనే ధ్యాస, అటువంటి మనస్సు కలిగి ఉండడం తప్ప కానే కాదు. కానీ ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఏదో ఉద్యోగం సంపాదించుకోవాలి, లేకపోతే ఇంకో దేశంకి వెళ్ళిపోవాలి, లేకపోతే మిద్దెలు మేడలు కట్టుకోవాలి, లేకపోతే ఇంక ఏదైనా, అవన్నీ సరే. కానీ నువ్వు ఎందుకు జీవిస్తున్నావు అది మర్చిపో. ఎందుకు దేవుడు నిన్ను సృష్టించాడు అది ప్రశ్నించుకో. నేను దేవుని చిత్త ప్రకారం ఏమి చేయడానికి దేవుడు నన్ను ఈ లోకంలో ఉంచాడు అని ఒక ప్రశ్న మనల్ని మనం అడుక్కోవాలి. ఉద్యోగం చేయడం తప్ప కానే కాదు. నువ్వు ఉద్యోగం చేయు, వ్యాపారం చేయు, లేకపోతే ట్రైనింగ్, శిక్షణ చేయి, ఏదైనా చేయు. అవన్నీ కూడా దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశ ప్రకారంగా ఉండాలి. అప్పుడు దేవుని హస్తం మీ మీద ఉంటుంది, దేవుని కృప మీ మీద ఉంటుంది, దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండి మీరు జయకరమైన జీవితం జీవించగలరు. అంతేకాదు, జయమే కాదు, సంతృప్తిని కలిగించే జీవితం జీవించగలరు. అర్థమైన వారు ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనమేదో ఉద్దేశించి బ్రతకాల్సినటువంటి జీవితం కాదు ఇది. దేవుడు మనకి ప్రాణాన్ని ఒక బహుమతిగా ఇచ్చాడు. గిఫ్ట్ అంటాం. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఈ గిఫ్ట్ ని దేవుని ఘనత కొరకు వాడాలి. హల్లెలూయా. యేసు ప్రభు మన మాదిరి. ఆయన ఉన్నాడు, దేవుని చిత్తము జరిగించడానికి వచ్చాను. హల్లెలూయా. తండ్రి. ప్రతి క్రైస్తవుడు కూడా అటువంటి మనస్తత్వము కలిగిన జీవితం జీవించాలి. ఎప్పుడైతే మనము దేవుని ఉద్దేశం ప్రకారంగా జీవిస్తామో, దేవుని చిత్త ప్రకారం మన జీవితం సరిదిద్దుకుంటామో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది. సమస్యలు రావా? వస్తాయి. కానీ సమస్యల్ని అధిగమించి ఆటంకాల్ని జయించడానికి కావలసిన శక్తి, జ్ఞానము దేవుని నుంచి మనం పొందగలం. ఎందుకు? దేవుని చిత్తములో ఉన్నాము కాబట్టి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుకి ఎటువంటి ఆటంకం వచ్చినా, అది తుఫానే అవ్వచ్చు, లేకపోతే మరణించిన వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ఇంకే అనేక వేల కొల మందికి ఆహారం పెట్టాల్సిన అంశం వచ్చింది, సమస్య వచ్చింది. ఏ సమస్యలో కూడా ఆయన తొనకలేదు, వెనకలేదు. ఎందుకు? దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నాడు కాబట్టి. ప్రతి సమస్య ఎదుర్కొన్నప్పుడు కావలసిన పరిష్కారము, కావలసిన అద్భుతము, కావలసిన జ్ఞానము ఆయన పొందగలిగాడు. ఆమెను చెప్పాలి. చూసారా? సమస్యలు లేకుండా లేడు. విమర్శిస్తున్నారు, ఎక్కడ తప్పు పడదామా అని ఎదురు చూస్తున్నారు, ఎలాగో ఉచ్చు వేసి ఆయన్ని పడగొట్టాలని ప్రయత్నం. ఎక్కడ కూడా ఆయన పడలేదు. ఎందుకు?
ఆయన దేవుని చిత్త ప్రకారము నా పట్ల దేవుడి యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి వచ్చాను. అది నెరవేర్చడానికి ముందు కొనసాగుచుండగా నన్ను తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ చేతను శక్తితో నన్ను నింపాడు. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనమందరము కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడు ఒక ఉద్దేశంతో మనం సృష్టించాడు. మనం ఏదో గొప్పగా అయిపోవాలని చెప్పి మన శక్తితో గొప్పతనం తెచ్చుకోవడం కాదు, మన శక్తితో ఐశ్వర్యం తెచ్చుకోవడం కాదు. దేవుడు ఏమన్నాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినట్టయితే ఇవన్నీ కూడా మనకి అనుగ్రహించబడును. హల్లెలూయా. ఈ దీవెనలు వెంటాడుతాయి అన్నాడు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ఎప్పుడు వాటి వెంట పరిగెత్తకు, దేవుని చిత్తము నెరవేర్చడానికి పరిగెట్టు, ఇవన్నీ నీ వెంట పరిగెడతాయి. హల్లెలూయా. ఐశ్వర్యము తప్ప కానే కాదు, మంచి ఇంట్లో ఉండడం జీవించడం తప్ప కానే కాదు, సుఖంలో బ్రతకడం తప్ప కానే కాదు. కానీ దానిని నేను వెంబడించకూడదు. దేవుడు నన్ను ఎందుకైతే సృష్టించాడో ఆ యొక్క ప్రణాళిక ప్రకారంగా, ఆయన ఉద్దేశ ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా నడిచినప్పుడు అవన్నీ నన్ను వెంబడించాల్సిందే. వాటికి వేరే మార్గము లేదు. ఎందుకు? దేవుని కృప నా మీద ఉంటుంది కాబట్టి. ఏమొచ్చింది? యేసు ప్రభుకి ఆహారం తినిపించాల్సి వచ్చింది. వెంటనే దేవుడికి అద్భుతం జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పన్ను కట్టాల్సిన సమయం వచ్చింది. డబ్బుందా జేబులో, బ్యాంకులో? ఏమీ లేదు. కానీ దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించి పన్ను కట్టడానికి సహాయం చేసి ఈ విధంగా మనల్ని నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. భయపడాల్సిన కానీ ఏంటి మనం నేర్చుకోవాల్సిందంటే, తండ్రి ఏ విధంగా అయితే యేసు ప్రభుని పంపించాడో ఈ లోకానికి, ప్రభువు కూడా మనల్ని పంపిస్తున్నాడు. ఎందుకు? తన చిత్తాన్ని నెరవేర్చడానికి. కాబట్టి గమనించండి, మన మాదిరి లోకములో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు కాదు, ఫ్యాషన్ మోడల్స్ కాదు, లేకపోతే సింగర్స్ కాదు, లేకపోతే యాక్టర్స్ కాదు. వాళ్ళ ప్రకారంగా వారు ఏ విధంగా డ్రెస్ అవుతారు, ఏ విధమైన హెయిర్ కట్ ఉంది, ఏ విధమైన దుస్తులు వేసుకుంటారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా మాట్లాడతారు, అక్కడ నేర్చుకోకూడదు. వారు మన దిశ మోడల్ అంటే మాదిరి కాదు. యేసు ప్రభు మన మాదిరి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది కొత్త యాక్టర్ ఎవరైనా రాగానే ఆయన హెయిర్ స్టైల్ కొద్దిగా అందంగా ఉన్నాడంటే ఆయనలా కాపీ చేసేస్తూ ఉంటారు. ఆయన వేసుకున్న బట్టలు వేసుకోవడం ప్రయత్నం చేస్తుంటారు. యాక్టరు, యాక్ట్రెస్ అన్నీ అంతే కదండి. ఏం చేస్తున్నాం మనం? వాటిని గమనిస్తున్నాం. మనము గమనించాల్సిన వ్యక్తి ఒకడే, యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా జీవితాన్ని జీవించాడు, ఏ రకంగా ఆయన దేవునితో సమయం గడిపాడు. మనం ఎక్కువగా యేసు ప్రభు మన మాదిరి అయితే మన మాదిరి గురించి మనం ఎక్కువగా ధ్యానించాలి, చదవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ రకంగా జీవించడానికే దేవుడు మనం పిలిచాడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అయితే ఇంకో వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ 5:1. దేవుని ప్రియమైన పిల్లల వలె, దేవుని ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకొనుడి. మనం దేనికి పిలువబడ్డామండి? దేవుని వలె నడవడానికి. అందుకే ఇంగ్లీష్ వర్జన్ లో యాంప్లిఫైడ్ వర్జన్ అని ఒక వర్జన్ ఉంది, తర్జుమా. ఆ తర్జుమాలో ఏమన్నంటే therefore be imitators of God అని ఉంది. ఇమిటేటర్ అంటే దేవుని పోలి నడుచుకోవడం. ఆయన ఏం చేశాడో అది మనం చేయడం. ఇమిటేట్ అంటే నేను ఏదైనా చేస్తే వెంటనే నా పక్కన వ్యక్తి కూడా అదే చేస్తే దాన్ని ఏమంటారు? ఇమిటేషన్ అంటారు. మీకు బాగా అర్థం కావాలంటే ఆడవాళ్ళకి ఇమిటేషన్ జ్యువెలరీ అంటే మీకు తెలుసు కదండి. అది నిజమైన జ్యువెలరీ కాదు, కానీ ఆ నిజమైన జ్యువెలరీ లాగా పని కనపడుతుంది. మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభు దేవుని వాక్యం, మనము యేసు ప్రభు మన మాదిరి అయితే ఆ విధంగా నడవాలి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అది మనం ప్రోత్సహిస్తున్నాడు. గమనించండి, దేవుడు ఏ విధంగా అయితే ఆత్మ ఉన్నాడో, సూపర్ న్యాచురల్ అంటే సహజాతీతంగా ఉన్నాడో, ఆ విధంగానే మనం కూడా బ్రతకాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ ఉన్నాడు, నీవు నేను కూడా ఆత్మలమే. ప్రాముఖ్యంగా యు ఆర్ ఎ స్పిరిట్, you have a soul, you live in a body. చెప్పండి, I am a spirit, I am a spirit, I have a soul, I have a soul, I live in a body. Live in a body.
తెలుగులో తర్జుమాలో ఆత్మ శరీరం ఇవి సరిగ్గా లేవు కాబట్టి ఒకటి నేర్చుకున్నాం ఇక్కడ. నేను ఇంగ్లీష్ లో దాంట్లో చెప్తాను, చాలా మందికి తెలుసు కాబట్టి అర్థమవుతుంది. స్పిరిట్, ఈ స్పిరిట్ దేవుని పట్ల చచ్చిన స్థితిలో ఉందన్నమాట. దాన్ని ఆత్మ అంటాం తెలుగులో కదండి. అంటే దేవుని గ్రహించలేనటువంటి స్థితి, ఇది మరణించిన స్థితి. అయితే ప్రభు ఎవడైతే తను అంగీకరిస్తారో వారు తిరిగి జన్మిస్తారు. యేసు ప్రభు యు మస్ట్ బి బోర్న్ అగైన్ అన్నాడు. అంటే నువ్వు తిరిగి జన్మించాలి అన్నాడు. తిరిగి జన్మించడం ఎక్కడ జరుగుతుంది? నీ మనస్సులో కాదు, నీ ఆత్మలో. అంటే నీ స్పిరిట్ తిరిగి నువ్వు ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మిస్తావో నువ్వు వెంటనే దేవుని పట్ల నీ ఆత్మ, నీ స్పిరిట్ అలైవ్ అవుతుంది. ఆమేన్. అప్పుడు నువ్వు దేవుణ్ణి గ్రహించగలవు, దేవుని మాటను తెలుసుకోగలవు, దేవునితో సంబంధంలో ముందుకు కొనసాగగలవు.